టు వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. నేను మీ సాయిస్ రంగశెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. నంద్యాల మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సత్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. అక్టోబర్ 3వ తేదీ భారత్ బంద్ ను విజయవంతం చేయండి. నంద్యాల ముస్లిం జేఏసీ పిలుపు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు తక్షణమే బకాయిలు పడ్డ 2000 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలి. ఏఐవైఎఫ్ డిమాండ్. పెండింగ్ లో ఉన్న జీతాలు ఇచ్చి సులభ్ కాంప్లెక్స్ కార్మికులను ఆదుకోవాలి. సిఐటియు డిమాండ్. శాసనసభలో బాలకృష్ణ పరుష పదజాలం. మాజీ సీఎం జగన్ ను సైకోగాడని అంటూ వ్యాఖ్య. అనకాపల్లి జిల్లా రాజాపేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారులు ఉద్యమం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన టీడీపీ బీజేపీ నేతలు. తిరుమలలో సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సీఎం దంపతులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సత్ శ్రమదాన కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హై సేవ భాగంలో ఎస్ఎస్ ట్యాంక్ లో పిచ్చి మొక్కలు తీసేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు, వివిధ కళాశాలల విద్యార్థులు, సచివాలయ ఉద్యోగులు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ ఏఈలు, డిఈలు పాల్గొనడం జరిగింది. కాపాడడానికి నా వంతు కృషి చేస్తాను. చేయడానికి కృషి చేస్తాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మానేస్తాను. ప్లాస్టిక్ సంచుల బదులు పేపర్ బ్యాగ్, జూట్ బ్యాగ్, బట్ట సంచులు వనరులు వృధా తగ్గించే అలవాట్లు పెంచుకుంటాను. నా పరిసరాలు చెట్టుగా నాటుతాను. నేను విద్యుత్ వృధా కాకుండా జాగ్రత్త పడతాను. నేను స్వచ్ఛత ఈ సేవలో భాగంగా వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ భారత్, జై నంద్యాల, జై నంద్యాల స్వచ్ఛ భారత్, జై నంద్యాల స్వచ్ఛ భారత్, జై నంద్యాల స్వచ్ఛ భారత్. స్వచ్ఛత హై సేవ కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చే పిలుపు మేరకు స్థానిక మంత్రివర్యుల గారి యొక్క ఆదేశాల మేరకు కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా మనము ఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధుల యొక్క భాగస్వామ్యంతో, స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరి యొక్క సమన్వయంతో పట్టణంలో ప్రతిరోజు ఒక కార్యక్రమాలు శుభ్రత గురించి, ఆరోగ్యం గురించి జరుగుతున్నాయి. ఇప్పటికీ 17th నుంచి ఆహ్వానాలతో స్టార్ట్ అయిపోతే ఈ రోజు నాడు భారత ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు గారు, స్థానిక మంత్రివర్గం ఇచ్చినటువంటి చైర్పర్సన్ ఇచ్చినటువంటి దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఏక్ దిన్ ఏక్ గంట శ్రమదాన్ కార్యక్రమం జరగాలి, అందరూ భాగస్వామ్యంతో చేస్తే కనుక మంచి ఎక్కడైతే అవసరం ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో చేయనేసి ఆదేశాలు ఇచ్చినారు. దానికి అనుగుణంగా మనకు పట్టణానికి అత్యంత ప్రధానమైన అంశం త్రాగునీరు. ఈ త్రాగునీరును మనం ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా పట్టణానికి సుమారుగా 3 లక్షలు జనాభా నుండి ఈ పట్టణానికి ఇక్కడి నుంచే త్రాగునీరు అందిస్తున్నాం. అక్టోబర్ 3వ తేదీ భారత్ బంద్ ను విజయవంతం చేయాలని నంద్యాల ముస్లిం జేఏసీ పిలుపు. ముస్లిం వ్యాపారస్తులు, వాణిజ్య సంస్థల అధిపతులు, మార్కెట్ వ్యాపారస్తులు, ఇతర వ్యాపారులు స్వచ్ఛందంగా తమ తమ కార్యాలయాలను మూసివేసి అక్టోబర్ 3వ తేదీ ఉదయం
8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి దీనిని విజయవంతం చేయాలని అన్ని ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు మరియు జమాత్లకు, వ్యాపారులకు నంద్యాల ముస్లిం జేఏసీ పిలుపునిచ్చింది. శుక్రవారం రోజున భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. నంద్యాల పట్టణ ప్రజలందరూ మరియు నంద్యాల జిల్లా ప్రజలందరూ ఈ బంద్ కు సహకరించి ఏదైతే ఈ బీజేపీ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ కేవలము తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరియు తను చేసే క్రూర పనులను కప్పిపుచ్చుకోవడానికి ముస్లింల మీద మరియు దళిత అణగారణ మరి బీసీల మీద ఒక దాడులు చేస్తూ ఎన్నో చట్టాలు చేసుకొచ్చింది. అందులోని నల్ల చట్టమే ఈ వక్ఫ్ చట్టం. ఈ వక్ఫ్ చట్టం కూడా సుప్రీంకోర్టులో వేయబడింది. మరి అక్కడ కూడా ఎటువంటిగా పూర్తి సహకారం మరియు వక్ఫ్ చట్టానికి మరి ముస్లింలకు రాలేదు. దీనికి నిరసనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు అక్టోబర్ 3వ తేదీ బంద్ చేస్తున్నాము. అందరూ దీనికి సహకరించాలి. ముఖ్యంగా అన్ని పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు మరియు అన్ని ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చి బంద్కు సహకరించవలసిందిగా కోరుచున్నాము. టీడీపీ పార్టీ కానీ, వైసీపీ కానీ, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు, ఎస్డిపిఐ అందరూ ఈ బంద్కులో స్వచ్ఛందంగా కలిసి మాతో పాటు రావాలి. మరి ఈ బంద్కు సహకరించాలి. ఏదైతే ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని మరియు ఈ వక్ఫ్ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ముస్లిం పైనే ఉంది. మరియు ఆ ముస్లింలకు సహకరించాల్సిందిగా ప్రతి ఒక్క నా యొక్క హిందూ సోదరులను, క్రిస్టియన్ సోదరులందరూ కోరుకుంటున్నాము. దయచేసి అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనండి. మరియు ఈ ఫ్యాసిస్ట్ బీజేపీ గవర్నమెంట్ కి మనమందరం ఒకటే అనే మెసేజ్ ఈ బంద్ ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాను. నంద్యాల ప్రజలందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అక్టోబర్ 3వ తేదీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీలు, జమాత్లు వీటన్నింటినీ కలుపుకొని భారత్ బంద్ ను మేము నిర్వహించబోతున్నాము. దీనికి వ్యాపారస్తులు, ఆ తర్వాత వ్యాపార సంస్థలకు చెందిన ప్రతినిధులు, ఆ తర్వాత వ్యాపారస్తులు, వెజిటబుల్ మార్కెట్ వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని మన నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలని అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ స్వచ్ఛంద బంద్లో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాము. ఎందుకంటే నల్ల చట్టాలు ఏవైతే ఈ గవర్నమెంట్ ముస్లింలకు ఇష్టం లేకున్నా 2025 చట్టం ఏదైతే సవరణ చట్టం తెచ్చిందో ఈ చట్టము మధ్యంతర ఉత్తర్వులు కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ భారతదేశ ముస్లింలు వాటితో అసంతృప్తిగా ఉన్నారు. వీటి వల్ల ముస్లింలు ఈ దేశంలో 2వ సిటిజన్లుగా మాత్రమే చూడబడతారు. వాళ్ళ ఆస్తులన్నీ, వక్ఫ్ ఆస్తులన్నీ ప్రభుత్వము కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ముస్లింలు భావిస్తున్నారని మా భావన. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. పెండింగ్ లో ఉన్న జీతాలు ఇచ్చి సులభ్ కాంప్లెక్స్ కార్మికులను ఆదుకోవాలి. సిఐటియు డిమాండ్. నంద్యాలలో ఉన్న సులభ్ కాంప్లెక్స్ లలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని, పనికి తగ్గ వేతనాన్ని పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాలని, అలాగే పెంచిన జీతాలను త్వరగా కార్మికులకు అందజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. నమస్కారం. మేము సంజీవ్ కుమార్ కాడ పనిచేస్తున్నాం స్వచ్ఛ భారత కింద. మేము సార్ కాడికి 2 సార్లు పోయినాం, పెద్దలు కలిసి అందరం పోయినాం. పోతే జీతాలు ఏంటి సార్, నాకు చాలా కొన్ని ఉన్నాయి జీతాలు అంటే, ఆయన ఏం చేసినాడు, పైన పెరిగితే ఎస్సా నేను నా కాడ అంతవరకు లేవు జీతాలు. స్వచ్ఛ భారత పబ్లిక్ లెటరింగ్ సంజీవ్ కుమార్ ఇట్లా చేస్తున్నాడు. మాకు ఇంటికాడికి పోయి అడిగితే వేస్తా, నా బుద్ధి పెట్టినప్పుడు వేస్తా నేను జీతాలు, మీరు అడగకూడదు నన్ను అని అంటున్నాడు. మేము కమిషనర్ కాడికి ఇది మా బాధలు చెప్పుకుంటే మమ్మలను 2 మంటలను మీరెందుకు పోయినారు కమిషనర్ కాడికి అని తీసేస్తా అని నిలబెట్టినాడు. అది సార్.
పెద్దలు మాకు న్యాయం చేయాలి. నమస్కారం సార్, నా పేరు సుబ్బమ్మ. మాకైతే 5,000 జీతం సార్. నా కొడుకు చనిపోయిన తర్వాత నేను ఎక్కించుకోకుండా సింసారు సింకయ్య సారు బంగపోతే ఎక్కించుకున్నాడు. నేను 6,000 ఇచ్చా అని చెప్పి 5,000 ఇచ్చినాడు. నాకైతే వర్క్ దండిగా ఉంది. మేము జీతం చాలదని ఆఫీస్ కాడికి పోయినాం, అది మున్సిపల్ ఆఫీస్ కాడికి పోయినాం, కమిషనర్ కలిసినాము, కలెక్టర్ కాడికి పోయినాము, సంతకాలు పెట్టినాం. నమ్మిన కేసు వేసినారని సార్ బాధపడుతున్నాడు. మేమైతే కేసు ఏం పెట్టలేదు సార్ మీద. మా కడుపు కోసం పోతున్నాం, మేము కష్టం చేసి దేన్ని అడుక్కుంటున్నాం. కానీ ఆయనేమో మాకు ఫలితం చెప్పనున్నాడు. మున్సిపాలిటీ అదే స్వచ్ఛ భారత కింద నేర్చున్నాం సార్, సంజీవ్ కుమార్ సార్ కాడ. నంద్యాల పట్టణంలో నంద్యాల మున్సిపల్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్లు పనిచేస్తున్న కార్మికులను శ్రమతోపిగా ఈరోజు సంజీవ్ కుమార్ అని అతను సులభ కాంట్రాక్ట్ ఈరోజు వారికి 6,000 7,000 వేసుకుంటూ వారి పప్పం కలుపుకుంటూ ఈరోజు రావాల్సిన జీతము నెలకు 16,000 చిల్లర రావాలా. కానీ వారిని కడుపు కొట్టి వారి దగ్గర డబ్బులు తోసుకొని ఈరోజు కోట్లాది రూపాయలు 10 సంవత్సరాలైంది ఇక్కడ ఉంటే అతను కదలలేడమే. ఎందుకంటే అతను చేస్తున్న దోపిడీ చాలా దుర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు లెట్రిన్లు బాత్రూంలు క్లీన్ చేయాలంటే మన మహిళలు ఈరోజు చిన్న బురద దొంగ చిచ్చి అంటారు. అలాంటిది ఇల్లు పాపం కడుపు చేత పట్టుకొని లెట్రిన్లు క్లీన్ చేసి బాత్రూమ్ క్లీన్ చేసి ఈ కార్మికులను కడుపు కొట్టి వారు సంపాదించిన వేతనాలు కూడా ఇవ్వకుండా సరైన పనికి సరైన వేతనాలు అని చెప్పి సుప్రీంకోర్టు జీవో అమలు చేసినా కానీ ఇది అమలు కాలేదని చెప్పేసి మేము ఈరోజు కంటపడతాం. కాబట్టి సులభ కాంట్రాక్ట్ కార్మికుడు సులభ కాంట్రాక్ట్ నాయకుడు మరియు సంజీవ్ కుమార్ గారిని వెంటనే ఆయన రద్దు చేసి కాంట్రాక్ట్ మిగతా వారికి ఇక్కడ ఉన్న వారికి కాంట్రాక్ట్ ఎక్కడో బీహార్ ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ పని చేసుకుంటూ ఈరోజు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. ఈ సులభ కాంట్రాక్ట్ సంజీవ్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేసి ఇళ్లకు జరిగిన అన్యాయాన్ని మోసం చేసేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ కు తక్షణమే 2,000 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలి. ఏఐవైఎఫ్ పేద ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందించిన నిధులు ఇవ్వకపోవడం చాలా దారుణం. ప్రభుత్వం వివిధ పథకాలకు కేటాయించడానికి డబ్బు ఉందా? ప్రజలకు వైద్యం అందించిన ప్రైవేట్ హాస్పిటల్ కు ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వడానికి డబ్బు లేదా? ప్రైవేట్ హాస్పిటల్స్ కి తక్షణమే 2,000 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకపోతే ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమవుతాం. సిపిఐ నంద్యాల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించిన ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు. బకాయిలు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు వైద్య సేవలు అందించే వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించి మెరుగైన రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదే జిల్లాలో 2 మంత్రులు ఉన్నప్పటికీ ఈరోజు మన నంద్యాల ప్రాంతంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు చాలా మంది పేద రోగులు వెళ్ళిన ఆరోగ్యశ్రీ నమ్ముకొని పోతూ రోగాలకు సౌకర్యం అందించడానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నప్పటికీ ఈరోజు వాళ్ళకు బకాయిలు పెండింగ్ ఉండడం వలన ఈరోజు వాళ్ళు సేవలు అందించే విషయంలో వెనుకంజన వేస్తున్నారు. కాబట్టి అలాంటి వెనుకంజన వేయకుండా ఉండాలంటే కంపల్సరిగా వాళ్ళు బకాయిలు పూర్తి చేసి కొత్తగా వాళ్ళకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అమౌంట్ ప్రభుత్వం తక్షణమే వాళ్ళకు అమలు చేసి మెరుగైన వైద్యం అందించడానికి మన రాష్ట్ర హెల్త్ మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా కృషి చేయాలి. ఎందుకంటే వైద్యం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నాం వేలాది హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అందులో ఆరోగ్యశ్రీ అనేది కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడం అనేది మనకి సిగ్గుగా ఫీల్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ఆ సేవలు బంద్ కాకూడదు. ఆ సేవలు మరింతగా మెరుగుపరిచే విధంగా మీరు ఉండాలి. ఎందుకంటే మీరు సూపర్ 6 పథకాలు హిట్ అని చెప్పేసి కూడా మీరు ప్రతిపాదన చేసి
చేసి అనంతపురం ప్రాంతాలనే మీరు అనంతపురంలోనే మహాసభను కూడా ఏర్పాటు చేసి పండగ వాతావరణాన్ని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏర్పాటు చేశారు. అదే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఇదే చిన్న విన్నపంగా మనం చెప్తున్నాం. మీరు ఇప్పుడైతే ఎన్ని కోట్లు అయితే ఖర్చు పెట్టారో అదే కోట్ల డబ్బులు ఇక్కడ పెండింగ్ లేకుండా బకాయిలను ఆరోగ్యశ్రీ బకాయిలను లేకుండా చెల్లించి మీరు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. శాసనసభలో బాలకృష్ణ పరుష పదజాలం మాజీ సీఎం సైకో కాడని అంటూ వ్యాఖ్య. నాకు ఇన్విటేషన్ వచ్చింది, 9వ పేరు వేశారు, ఎవడు అడిగాడు అంటూ సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ విరుచుకుపడ్డారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మారుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ పిలిపించాడు కలవమన్నారు అని. ఏంటంటే అన్ని అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ పిలిపించాడు కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ us. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత. బల్జాగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారుల ఉద్యమం. రోడ్డుపై బైఠాయించిన రాజయ్యపేట బోయపాడు మత్స్యకారులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు. పిఠాపురంలో ఒక విధంగా, పాయకరావుపేటలో మరో విధంగా పవన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. వైసీపీలోకి చేరికలు. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన టీడీపీ, బీజేపీ నేతలు. పార్టీలో చేరిన కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు బీజేపీకి చెందిన కుమార్, టీడీపీకి చెందిన మధు, మల్లికార్జునలను పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్ జగన్. తిరుమలలో సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సీఎం దంపతులు.
घनः क्षोभनश्चर्षणीनाम् संक्रन्दनानि विजयकवीरः शतगो सेना अजयत् साकमिन्द्रः संक्रन्दनेन निभिजेन जिष्णुना युत्कारेण दुष्यवनेन धृष्णुना तदिन्द्रेण जयत तत्सह त्वय्युधो नर इषुहस्तेन वृष्टा सयुजुहस्तै. చూశారు కదా, ఇవి ఇవాళ ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించబోతున్నాయి.